నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి కొన్ని ప్రదేశాలలో విగ్రహ రూపంలోనూ, మరికొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోనూ, ఇంకా కొన్ని ప్రదేశాలలో పుట్ట రూపంలోనూ పూజలందుకుంటూ ఉంటాడు. అలాంటి ఆ స్వామి తన ఇరువురు దేవేరులైన వల్లి దేవసేన సమేతుడై విగ్రహ రూపంలో కొలువైన క్షేత్రంగా పళముదిరి చోళై కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా పరిధిలోని ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. పరమశివుడు లోక కళ్యాణం కోసం ఎంతో మంది అసురులను సంహరించాడు. ఆ స్వామికి సాయపడటం కోసం అమ్మవారు కూడా ఎన్నో రూపాలను ధరించింది. ఇక గణపతి కూడా సింధూరాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం పార్వతీదేవి కుమారుడిగా వచ్చాడు. అలాగే తారకాసురుడు అనే అసురుడిని అంతం చేయటం కోసం ఆవిర్భవించిన వాడే సుబ్రహ్మణ్య స్వామి. అలాంటి ఆ స్వామి కొలువైన పళముదిరి చోళై మహిమాన్వితమనే చెప్పాలి. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. అసురులకు అహంభావం ఎక్కువ, అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువ. అందువల్ల తాము అనుకున్నది నెరవేరే వరకు ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధంగా ఉంటారు. ఎంతటి కఠినమైన సాధన చేయడానికైనా వెనుకాడరు. అలాంటి అసురులలో ఒకరైన తారకాసురుడు కూడా అదే పద్ధతిలో ముందుకు వెళతాడు. బ్రహ్మవరాన్ని కవచంగా చేసుకోవాలని భావిస్తాడు. పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన వారితోనే తప్ప ఇతరులెవరి కారణంగా తనకి మరణం లేకుండా తారకాసురుడు వరాన్ని పొందుతాడు. అతని వరానికి తగినట్టుగానే అతణ్ణి అంతం చేయాలని భావించిన దేవతలంతా అందుకు సంబంధించిన సన్నాహాల కోసం మన్మధుడిని రంగంలోకి దింపుతారు. పంచబాణాలతో మన్మధుడు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. ఆ సమయంలో ఆవిర్భవించిన తేజస్సు అనేక శక్తుల చేతులు మారుతూ 6 కృత్తికా దేవతల గర్భాన ప్రవేశించి కార్తికేయుడు అనిపించుకున్నాడు. 6 ముఖాలను కలిగిన స్వామి షణ్ముఖుడుగా పిలిపించుకున్నాడు. అసుర సంహారం సమయంలో సర్పరూపాన్ని పొందడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిగా పేరుగాంచాడు. దేవతల సైన్యాధ్యక్షుడుగా ముందు నిలిచాడు. జయతు 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 తారకాసురమారక. జయతు 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 తారకాసురమారక. పార్వతీ సుకుమారక, దేవసుమ సుకుమారక, దేవసేనా నాయక. జయతు 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 తారకాసురమారక. జయతు 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 తారకాసురమారక. అలా అనేక ప్రదేశాలు మారుతూ అనేక నామాలతో పూజించబడుతున్న స్వామి శక్తి ఆయుధంతో తారకాసురుడిని సంహరిస్తాడు. వల్లీ దేవసేనలను వివాహం చేసుకుని మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాలలో ఆవిర్భవిస్తాడు. అలా దక్షిణాదిన ఆ స్వామి కొలువైన ప్రదేశాలలో 6 క్షేత్రాలు మరింత
అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ క్షేత్రాలను 6 పడై వీడుగా పిలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన 6 ప్రధానమైన క్షేత్రాలలో తిరుప్పరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్చోళై కనిపిస్తాయి. ఈ 6 క్షేత్రాలలో ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని, విశిష్టతను కలిగినదిగా కనిపిస్తుంది. పళముదిర్చోళై మరింత ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. తిరుప్పరకుండ్రం ఈ ప్రదేశంలోనే దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికిచ్చి వివాహం చేశాడు. అందువల్ల ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. తిరుచెందూరు సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రదేశంలోనే స్వామివారు శూరపద్ముడనే అసురుడిని సంహరించినట్టు స్థల పురాణం చెబుతోంది. పళని కొండపై స్వామి కొలువైన క్షేత్రమిది. ఇక్కడి విగ్రహాన్ని 9 రకాల లోహాలతో తయారు చేయడం విశేషం. స్వామివారు చేతితో దండాన్ని పట్టుకుని దర్శనమిస్తారు. అందువల్లనే దండాయుధ పాణిగా ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. ఇక స్వామిమలై విషయానికి వస్తే తండ్రికి జ్ఞానాన్ని బోధించిన క్షేత్రమిది. తిరుత్తణి విషయానికి వస్తే అసుర సంహారం చేసిన అనంతరం స్వామివారు సేద తీరిన ప్రదేశం ఇది. స్వామి వల్లీదేవిని వివాహం చేసుకున్నది కూడా ఇక్కడే. ఆ తర్వాత మనం చెప్పుకునే క్షేత్రమే పళముదిర్చోళై. సుందర రూపా సుబ్రహ్మణ్యా సుందర రూపా సుబ్రహ్మణ్యా పరుగునరారా భక్తవరేణ్యా యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూపా సుబ్రహ్మణ్యా పరుగునరారా భక్తవరేణ్యా పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలలో ఒకటిగా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. కొండపై స్వామి కొలువైన క్షేత్రమిది. ప్రకృతి రమణీయత ఈ క్షేత్రం ప్రత్యేకత. ఆహ్లాదకరమైన వాతావరణమే ఈ క్షేత్రానికి అలంకారంగా కనిపిస్తూ ఉంటుంది. విస్తీర్ణం పరంగా ఆలయం మరీ పెద్దదిగా కనిపించకపోయినప్పటికీ స్థల మహత్యం గొప్పదిగా అనిపిస్తుంది. మధురై మహాపుణ్యక్షేత్రం. మధురైతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో చూడదగిన మహిమాన్వితమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్షేత్రాల జాబితాలోనూ పళముదిర్చోళై ముందు వరుసలో కనిపిస్తుంది. మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు దాదాపు పళముదిర్చోళై దర్శించుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ ఆలయానికి నిరంతరం భక్తుల తాకిడి కనిపిస్తూనే ఉంటుంది. పార్వతీదేవి ప్రకృతి మాత. విశ్వమంతా పరుచుకున్న ప్రకృతి ఆ తల్లి స్వరూపమే. అందువల్లనే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు కూడా అందమైన ప్రకృతితో ముడిపడినవిగా కనిపిస్తాయి. అందుకు ఈ క్షేత్రం కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది. పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని కలిగించే వనాలు, విశాలమైన మైదానాలు, ఎత్తైన పర్వతాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరుముఖములతో హరిషడ్
సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు పర్వతాలపైనే ఎక్కువగా విరాజిల్లుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా పర్వతంపైనే స్వామివారి ఆలయం ఉంది. ఈ పర్వతానికి పాదభాగంలోనే అళగర్ స్వామి ఆలయం కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం భారీ నిర్మాణాలతో ప్రాచీనమైన వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది, అర్థం చెబుతూ ఉంటుంది. మధురై క్షేత్రం మీనాక్షి సుందరేశ్వరుల వివాహ ఘట్టానికి వేదికగా నిలిచిన పరమ పవిత్రమైన క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రంలో మీనాక్షి సుందరేశ్వరుల వివాహానికి శ్రీమన్నారాయణుడు రావలసింది. కాని ముహూర్త సమయానికి ఆయన ఈ ప్రదేశానికి చేరుకోలేదు. ఆ సమయానికి ఈ ప్రదేశం వరకు మాత్రమే ఆ స్వామి రాగలిగాడు. ముహూర్త సమయం మించిపోవడంతో ఇక్కడి నుంచే ఆ స్వామి వెనుదిరిగాడు. అందుకు గుర్తుగానే ఇక్కడ స్వామి ఆవిర్భవించాడనేది స్థల పురాణం. ఈ ఆలయానికి మనం వెళుతూ ఉండగానే దూరంగా పొడవైన కోటగోడలు కనిపిస్తూ ఉంటాయి. కోట శిథిలం కాగా అందుకు సంబంధించిన గోడలు మాత్రమే మిగిలాయి. అందువల్ల పూర్వం ఈ ప్రాంతమంతా కోట పరిధిలో ఉండేదని అనుకోవచ్చు. అలాంటి ఆ కోటగోడలను చూస్తూనే ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అలా అళగర్ స్వామి దర్శనం అనంతరం భక్తులు కొండపై ఉన్న పళముదిర్ చోళైకి బయలుదేరతారు. ఘాట్ రోడ్డు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఎటు చూసినా ఎత్తైన పచ్చని వృక్షాలు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక భావాలు అంకురించడానికి అవసరమైన వాతావరణం ఇక్కడి నుంచే భక్తులను సంసిద్ధులను చేస్తుంది. ఈ కొండపైకి చేరుకున్న తర్వాత మనసుకు ఉల్లాసం, ఉత్సాహం పరిచయమవుతాయి. నెమళ్లు ఎక్కువగా కనిపిస్తూ పలకరిస్తూ ఉంటాయి. మాయాతీత మహిమోపేత ఆవహించమని కోరగ నిన్ను మాయాతీత మహిమోపేత ఆవహించమని కోరగ నిన్ను మాయాభూతము ఆవహించినది మాయాభూతము ఆవహించినది వీడని రీతిగా స్వామి నన్ను వీడని రీతిగా స్వామి నన్ను చంచలమతినై చెడిపోక మునుపె చేయూత నీర చేరుకోరా చంచలమతినై చెడిపోక మునుపె చేయూత నీర చేరుకోరా సుందర రూప సుబ్రహ్మణ్య పరుగున రారా భక్తవరేణ్య సుందర రూప సుబ్రహ్మణ్య పరుగున రారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అంతలేదా నా ఆహ్వానం. కొండలపై సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన క్షేత్రాల జాబితాలో పళముదిర్ చోళై కూడా చెప్పుకోదగిన స్థానములోనే కనిపిస్తుంది. ఈ కొండను చూడగానే ఇది ఎంతో పవిత్రమైనదనే భావన కలుగుతుంది. ఔషధ సంపదను మాత్రమే కాకుండా ఆ స్వామి అనుగ్రహాన్ని ఈ కొండ తన దోసిట్లో దాచుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా అంతటా పవిత్రతను పరుచుకోవటం ఈ కొండ ప్రత్యేకత. ఈ కొండను ఒక కోణంలో నుంచి చూస్తే నెమలి ఆకారంలో ఉంటుందని అంటారు. అందుకు తగినట్టుగానే ఇక్కడ నెమళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆకాశంలో విహరిస్తూ అవి చేసే అందమైన విన్యాసాలను అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. కొండపైకి చేరుకున్న తర్వాత మనం కొండపై ఉన్నామనే భావన కలగదు. అంత సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి నెలవుగా చెప్పుకునే కొండపై గల క్షేత్రాలను పరిశీలిస్తే అవన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగినవిగా తేలాయి. అలాగే ఈ కొండపై ఉన్న మొక్కలు చాలా వరకు సిద్ధ వైద్యానికి సంబంధించినవేనని అంటారు. ఏపుగా ఎదిగిన వృక్షాలు, వాటి నుంచి వచ్చే చల్లని గాలి మనసుకు అవసరమైన ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడానికి కావలసిన ఔషధాన్ని పంచుతూ ఉంటుంది.
స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా అణచివేయవా మురుగా శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. 3 అంతస్తులతో ముచ్చటగా కనిపించే కుదురైన గోపురం, అందంగా తీర్చిదిద్దిన ప్రాకారాలు మనసును మరీ కొల్లగొడుతూనే ఉంటాయి. గోపురంపై శివపరివారానికి సంబంధించిన ప్రతిమలు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. పూజకు ఉపయోగించే వస్తువులను ఇక్కడి దుకాణాల్లో విక్రయిస్తూ ఉంటారు. అవి తీసుకునే భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. అందమైన మండపాలతో చక్కగా తీర్చిదిద్దిన స్తంభాలతో కూడిన ఈ ఆలయం అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమతో, నెమళ్ల చిత్రాలతో ప్రశాంతతను పంచుతూ ఉంటుంది. గర్భాలయంలోని పీఠంపై స్వామివారు వల్లీ దేవసేనలతో కలిసి దర్శనమిస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలో వల్లీదేవిని, తిరుప్పరకుండ్రంలో దేవసేనను వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరితో కలిసి స్వామివారు కొలువైన క్షేత్రం ఇది. గర్భాలయంలోని మూలమూర్తులు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటారు. ఇంతటి సౌందర్యాత్మకమైన మూర్తులను ఇంతవరకు ఎక్కడా చూడలేదే అనే ఒక భావన మాత్రం తప్పకుండా కలుగుతుంది. అమ్మాయియలు ఏకమవ్వాలని సురులు చలికొండ సానువుల స్థానువును కదిలింప చిలుకరౌతుకు వినతిని చిత్తగింపంగా శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర దేవసేనాపతి వల్లీ ప్రియ సాహో కవిమూర్ధన్య సర్పరూపార్చిత తారకాంతక మురుగా శరవణ భవ షణ్ముఖ దేవా. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులెవరూ ఈ ఆలయాన్ని వదిలేయలేదు. అంకిత భావంతో ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ వెళ్లారు. అలాగే క్షేత్ర వైభవాన్ని, విశిష్టతను కాపాడుతూ వచ్చారు. అందువల్లనే నేటికి ఈ ఆలయం తన ప్రాభవాన్ని సాగిస్తోంది. అందమైన తపోవనంలా కనిపించే ఈ ఆలయంలో అడుగుపెట్టాలంటే అదృష్టం ఉండవలసిందే. సుబ్రహ్మణ్య స్వామి అసురులపై విజయాన్ని సాధించినప్పుడు దేవతలంతా ఆయన శౌర్య పరాక్రమాలను ప్రశంసించిన ప్రదేశమిది. అందువల్లనే స్వామివారి శక్తి ఆయుధానికే ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఇక్కడ మూర్తులను ప్రతిష్ఠించారు. ఒక చేతిలో శక్తి ఆయుధం, మరో చేతిలో ధ్వజం ధరించి అభయవర్ధ హస్తాలతో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. కొండపై ఉన్న ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. చుట్టూ అటవీ ప్రాంతం కావటం వల్ల సాయంత్రానికి అర్చకులతో సహా అందరూ కొండ దిగేసి వస్తుంటారు. స్కంద షష్ఠి వంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సర్ప సంబంధమైన దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు సంబంధమైన సమస్యలు, వివాహ సంతాన సంబంధమైన దోషాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకు సంబంధించి ఇక్కడ మొక్కుబడులు చెల్లించేవారు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడికి సమీపంలోని జలాశయాన్ని నూపుర గంగా పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ కొలను 1000 సంవత్సరాల నాటిదని చెబుతూ ఉంటారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కొలను ఇంకిపోకపోవడం విశేషమని అంటారు. ఇక్కడ అడవి మరింత దట్టమైనదని చెబుతారు. ఈ కొలనులో స్నానమాచరించిన భక్తులు ఆ పక్కనే ఉన్న వనదేవతను దర్శించుకుంటూ ఉంటారు. అటవీ ప్రాంతంలోని ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. పచ్చని కొండలు, కొండ పూలపై నుంచి వచ్చే గాలి, చెవులకు హాయిగా తాకే నామ సంకీర్తన, ఇవన్నీ కూడా ఈ క్షేత్ర దర్శనానికి పరిపూర్ణతను తీసుకొస్తూ ఉంటాయి, పరమానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మధురైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి స్థానిక వాహనాల ద్వారా పళముదిర్ చోళేకి చేరుకోవచ్చు.
కొండపై వెలిసిన సుబ్రహ్మణ్యుడు వల్లీ దేవసేనతో కలిసి ఇచ్చే కమనీయ దర్శనం, ఉద్యానవనాన్ని తపోవనాన్ని తలపించే ప్రకృతి సౌందర్యం ఈ క్షేత్ర విశిష్టతను చాటుతూ ఉంటాయి. అలాంటి ఈ క్షేత్రాన్ని తిలకించారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.